మొన్న హరీష్ రావు విచారణ, ఇవాళ కేటీఆర్ విచారణ. బీఆర్ఎస్ నేతల విచారణకు సంబంధించి బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను శిక్షించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఉండేవారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేయించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులంతా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అలాగే ఇంకొక సంచలన ఆరోపణ కూడా చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది అంటున్నారు ఆయన. దోషుల్ని శిక్షించేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు కాబట్టి కేవలం విచారణతోనే కాలవ్యాపం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకల్లా రాజకీయ నాయకుల మీద కూడా వారు వేటు పెట్టేది ఉండే, అరెస్ట్ చేసేది ఉండే. కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేసి కూర్చున్నారు. ఇంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘోరాది ఘోర ఒక క్రైమ్, పాపం, ఈరోజు ఒక సుప్రీంకోర్టు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రైవసీలో కానీ ఎవరు కూడా చేయరాదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ ఫోన్లో ఉన్న చట్టాలన్నీ కూడా ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అదే ఒక ధోరణి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి ఈరోజు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది.